హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఆఫ్టర్ మెనీ డేస్ మళ్ళీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో లాంగ్ వీడియో అంటే న్యూ వీడియో కాదు, లాస్ట్ వీడియో కంటిన్యూషనే అనమాట. సో అప్పుడు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక 2 days ఇన్ వైజాగ్ ఏం చేశానో చూపించాను. బట్ తర్వాత అసలు నాకు వీడియో ఎడిట్ చేయడమే కాలేదు. బట్ ఇవాళ అయితే ఎలా అయినా సరే వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా వీడియోస్ అక్కడితో అయిపోతే ఒక పని అయిపోతుంది కదా. అండ్ ఇది ఇంకా 3rd day ఇన్ వైజాగ్ అనమాట. సో ఆ రోజు అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి. అండ్ ఇంకా ఇక్కడైతే దోశ, ఇడ్లీ అండ్ దానికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసేసా అనమాట. మార్నింగే వెళ్ళాలి, మమ్మీ అయితే ఇంకా పూజ చేసుకుంటుంది. ఈలోగా మమ్మీ వచ్చి కుక్ చేసి నేను తినేసి వెళ్ళాలి అంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మొత్తం నేనే ప్రిపేర్ చేశాను. అండ్ ఇది ఇంకా మా మమ్మీ నైట్ చేసిన పచ్చిమిరపకాయ పచ్చడి అనమాట. నెల్లూరు ఫేమస్, రోట్లో వేసి దంచుతుంది. శనగ పలుకులు ఇంకా పచ్చిమిర్చి వేసి చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఎస్పెషల్లీ దోశలోకి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇడ్లీ వేడివేడి రైస్లో గీ వేసుకొని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో నేను కూడా హైదరాబాద్లో రోటి పచ్చడి చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర చాలా చిన్న రోల్ ఉందన్నమాట, ట్రై చేస్తాను కానీ ఎందుకో మా మమ్మీ చేసినంత టేస్ట్ అయితే రాదు. సో అందుకే వైజాగ్ వెళ్తే అడిగి మరీ ఫస్ట్ ఇలా రోటి పచ్చడి చేయించుకొని తింటుంటాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అండ్ ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాను, ఆటో కోసమే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఆటో కూడా వచ్చేసింది. అండ్ ఇంకా ఒక్కదాన్ని వెళ్తున్నాను, రోహిణిని రమ్మన్నాను నాకు తోడు, నేను రాననేసింది. సర్లే అని చెప్పేసి ఇంక వెళ్తున్నా. అండ్ ఇదైతే విశాఖ వ్యాలీ రూట్ అనమాట. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. అండ్ ఇది ఇంకా ఇప్పుడు చాలా డెవలప్ కూడా చేశారు. అండ్ ఇంకా అయితే వచ్చేసా అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఈవినింగ్ వరకు ఉన్నాను, కరెక్ట్గా నేను వెళ్ళేసరికి 11-11:30 ఎంతో అయింది. సో ఇంక వెళ్ళేసరికి అత్తమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. లంచ్ తినేసి ఇంకా వాళ్ళు మా పెద్ద ఆడపడుచు పిల్లలు అనమాట. సో అలా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాను. నైట్ వచ్చేసరికి ఇలా మా డాడీ ఫిష్ తెచ్చేసి ఉంచారంట ఆఫ్టర్నూన్. సో ఇంకా అది మా మమ్మీ ఆఫ్టర్నూనే కుక్ చేస్తుంటే నైట్కి తిన్నా అనమాట. సో చేపల కూర అంతే కదా, కుక్ చేసుకున్నప్పటికన్నా నైట్ కానీ నెక్స్ట్ డే కానీ ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది ఇంకా Day 4 అనమాట. సో Day 4 మార్నింగే ఇలా టీతో స్టార్ట్ చేశాను. సో టీ తాగడానికి ముందే నేను రెడీ అయిపోయాను. ఏంటి మార్నింగే శారీ కట్టేసుకొని ఎక్కడికి రెడీ అయిపోయానా అనుకుంటున్నారా? ఆ రోజు Day 4 అనమాట, ట్యూస్డే. సో ట్యూస్డే రోజు ఏంటంటే ఇంకా అమ్మవారి టెంపుల్స్కి వెళ్దామని చెప్పి, వైజాగ్లో మనకి అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి కదా, పెద్ద పొల్లమ్మ టెంపుల్, చిన్న పొల్లమ్మ టెంపుల్, ఇంకా మా ఇంటి అమ్మవారు ఎర్నిమాంబ అనమాట. సో ఈ 3 టెంపుల్స్కి ఇంకా ఆ రోజు నేను అత్తమ్మ కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అందుకే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను. అంటే 9 కల్లా స్టార్ట్ అయిపోదామని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ డే వెన్స్డేనే నేను మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాను. సో ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేస్తే కొంచెం టైం ఇంట్లో ఉంటున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా మా అత్తమ్మని అక్కడ ఒక జంక్షన్ దగ్గరికి వచ్చేయమని చెప్పాను. సో ఇంకా ఆ జంక్షన్ దగ్గరికి నేను రోహిణి వెళ్తున్నాం అనమాట. రోహిణియే నన్ను డ్రాప్ చేస్తా అంది. అమ్మో ఇంకా రోహిణి డ్రైవ్ చేస్తే నాకు బైక్ మీద వెనక ఒక్క సైడ్ కూర్చోవడం కొంచెం భయంగా అనిపిస్తుంది. అంటే తను బాగానే తీస్తుంది, నాకే భయం అనమాట. ఇంకా అందుకని నేనే డ్రైవ్ చేస్తున్నాను, రోహిణి ఇంకా వెనకే ఉంది. అండ్ ఇంకా నేను జంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే నేను ఆటో బుక్ చేసేసాను. ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే చిన్న పోలమాంబ టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ శివాజీపాలెంలో ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళది అసలూరు శివాజీపాలెమే. సో తర్వాత ఇంకా అక్కడ నుండి షిఫ్ట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పెద్ద పోలమాంబ టెంపుల్కి వచ్చామన్నమాట. సో పెద్ద పోలమాంబ, చిన్న పోలమాంబ టెంపుల్ కొంచెం దగ్గర అనమాట. ఒక 2 కిలోమీటర్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఈ 2 టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఇద్దరు అమ్మవార్లు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ ఇంకా ఈ పెద్ద పోలమాంబ అమ్మవారి టెంపుల్ అయితే ఎప్పుడో నేను పెళ్ళి అయ్యాక వెళ్ళాను 2023లో, మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళడం. అండ్ ఇంకా ఆ రోజు ట్యూస్డే కదా, అందుకే కొంచెం హడావిడిగా ఉందన్నమాట. సో ట్యూస్డేస్, ఫ్రైడేస్ ఎక్కువ అమ్మవారి టెంపుల్స్లో ఆ రష్ ఉంటూనే ఉంటుంది, మనకు తెలుసు. అండ్ ఇంకా ఇలా ఎవరైనా బలి ఇద్దాం అనుకున్న వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఇంకా ట్యూస్డేసే కదా వస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఈ టెంపుల్తో నాకు కొన్ని మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో చిన్నప్పుడు స్కూల్లో, అంటే మా స్కూల్ శివాజీపాలెంలో ఉండేది. సో ఈ టెంపుల్ స్కూల్ దగ్గర అనమాట. సో అలా మా ఫ్రెండ్స్ మేము ట్యూస్డేస్ కానీ సండేస్ కానీ కలిసి టెంపుల్కి వెళ్తుండే వాళ్ళం. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇంకా ఫైనల్లీ 3rd టెంపుల్కి వచ్చేసాం, ఎర్నిమాంబ అమ్మవారి గుడికి అనమాట. సో ఈ అమ్మవారు మా అత్తగారి ఇంటి
ఇలవేల్పు అన్నట్టు, ఇంట్లో ఎక్కువ ఇంటి దేవత అన్నట్టుగా. సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ అమ్మవారి టెంపుల్కి రావడం. ఇది మనకి రైల్వే స్టేషన్ బ్యాక్ ఎంట్రీలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలాసార్లు బయట నుంచి చూశాను, ఏ టెంపుల్ అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఎర్నిమాంబ అమ్మవారి టెంపుల్ అని. ఈ అమ్మవారి కోసం కూడా నేను చాలా విన్నాను, అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా ఇంకా ట్యూస్డేస్ కాబట్టి బలిలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్నాం. సో దర్శనం చేసుకొని ఇంకా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇంకా ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. వైజాగ్లో ఏంటో హైదరాబాద్ కన్నా వైజాగ్లోనే ఎక్కువ ఎండలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. హ్యూమిడిటీ అనమాట, మోస్ట్లీ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. టెంపుల్లో కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా అమ్మవారు నేను ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడం, చాలా అంటే చాలా కలగా ఉన్నారు అమ్మవారు. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసామన్నమాట. నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను, అత్తమ్మ ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇంక నేను వచ్చేసరికి హరి ఇలా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడనమాట. సో ముంతాజ్ హోటల్ నుంచి ఎక్కడో తెచ్చాడు, చాలా చాలా బాగుంది, చాలా మంచి స్పైసీగా ఉన్నిందనమాట. సో ఇంకా అలా లంచ్ ఎంజాయ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక, అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా అంటే, నా ఫ్రెండ్ ఉంది కదా హర్షిత, సో హర్షితాన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. సో చాలా డేస్ అయింది, లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా మీట్ అవ్వడం కుదరలేదు. సో ఈసారి మీట్ అవ్వాలని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం. సో ఒక రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకే ఇంకా హరి డ్రాప్ చేస్తున్నాడు నన్ను. సో ఈవినింగ్స్ ఇలా వైజాగ్ బీచ్ రోడ్లో తిరుగుతుంటే చాలా చాలా మజాగా ఉంటుంది. సో ఐ మిస్సింగ్ ఆల్ దోస్ డేస్. అప్పట్లో చాలా బాగుండేది, కాలేజ్ డేస్లో ఎప్పుడు ఆల్మోస్ట్ బీచ్లోనే ఉండేవాళ్ళం, బీచ్ రోడ్లో తిరుగుతూనే ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఇంకా ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే హడావిడిగా 1-2 రోజులు ఉండడం, హడావిడిగా మళ్ళీ వచ్చేయడం అలా అవుతుంది. అండ్ ఇంకా మేమైతే వచ్చేసాం రెస్టారెంట్ దగ్గరికి. హర్షిత కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. చాలా లేట్ అయింది, చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా చూసి నువ్వు పైకి వెళ్ళి కూర్చో, నేను వెళ్తా అని చెప్పి హరి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా నేనైతే ఇంకా పైన కూర్చొని మేడం గారు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కాలేజ్లో ఉన్నప్పుడు డైలీ కాలేజ్కి కలిసి వెళ్తాం, డైలీ మీట్ అవుతాం. కానీ ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో ఒక హాఫ్ డే 2 hours కలవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎత్తుకోపడే వచ్చావు మరియు అప్పుడు నుండి చూస్తున్నా ఇప్పుడే చెప్పాను. ప్లాన్ చేసుకుంటూ. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ వచ్చేసిందనమాట హర్షిత. అండ్ అయితే మంచిగా కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఫుడ్ వచ్చేలోగా అయితే కొంచెం ఇంకా అలా చిట్చాట్ చేస్తూ ఉన్నాం. కొంచెం కాదు, చాలా చిట్చాట్ చేస్తూ ఉన్నాం. చాలా కబుర్లు ఉంటాయి మాకు, ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా బోర్ కొట్టదు. ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం అన్నమాట. సో 2 hours అయితే అస్సలు సరిపోదు మా చిట్ చాట్స్ ఎండ్ అవ్వడానికి. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం టుగెదర్ అనమాట. చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామనిపించింది ఆఫ్టర్ మెనీ మంత్స్. హర్షిత ఇప్పుడు న్యూ మదర్ అనమాట. మాకు బుడ్డిగాడు ఉన్నాడు అనమాట, అందుకే వాడిని ఇంట్లో పెట్టేసి వచ్చింది. వాడికి ఇప్పుడు హార్డ్లీ అప్పటికి 6-7 months ఉన్నిందనమాట. సో అయినా కూడా ఒక 1 hour వాడికి అలా మిల్క్ ఇచ్చేసి పడుకోబెట్టి వచ్చిందంట. పాపం ఉన్నది, కానీ తన మైండ్ అంతా అక్కడే ఉంది, ఇంట్లో వాడు లేచాడా, ఏడుస్తున్నాడా, ఏం చేస్తున్నాడా ఏంటి అని చెప్పి. సో ఇంకా న్యూ మదర్స్ అంటే అంతే కదా, పిల్లల మీదే ఉంటుంది, ఏం చేస్తున్నారో ఎలా ఉంటారో అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ దట్ వాజ్ అ టైమ్ ఫర్ సెండ్ ఆఫ్ అనమాట. ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వాలి, తప్పదు. సో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామని చెప్పాను కదా, వెరీ గుడ్ టైం అనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం. సో హర్షితాన్ని పికప్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చారు, ఇంకా నన్ను పికప్ చేసుకోవడానికి మళ్ళీ హరి వచ్చేసాడు. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్లో ఏదైనా కూడా అంతే కదా, సెట్ అయిన టైంలో ఆ టైంలో మనతో పాటు ఎవరు ఉంటారో, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఎవరితో అయినా వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఎవరు ఎక్కడుంటామో తెలీదు. ఒక 10 minutes కాల్ మాట్లాడుకోవడానికి కూడా
వీలు కానీ అంత బిజీగా ఉంటామన్నమాట. సో పైకి బిజీగా ఉన్నాము అని చెప్తే ఆపోజిట్ వాళ్ళకి ఒక్కొక్కసారి మరీ అంత బిజీ కనీసం 10 మినిట్స్ కూడా స్పెండ్ చేయలేనంతగా అనిపిస్తుంది. కానీ బట్ రియల్లీ ఇన్ పర్సన్ ఎవరు బిజీ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట, వాళ్ళ స్కెడ్యూల్స్ అవి ఎలా ఉంటాయి. అందుకే ఎప్పుడు ఎవరితో స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా మిస్ చేసుకోకూడదు. వాళ్ళతో అట్మోస్ట్ కోర్ వరకు స్పెండ్ చేయాలి, మంచి మెమరీస్ చేసుకోవాలి, మళ్ళీ మన రొటీన్లోకి మనం వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇంకా వెన్స్డే లాస్ట్ డే ఇన్ వైజాగ్ అనమాట. ఫైనల్లీ ఇంకా ప్యాకప్ చేసుకొని బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆ రోజు మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగానే లేచాను, ఎందుకంటే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. బికాజ్ నాకు వందే భారత్కి ట్రైన్ బుక్ చేశారు సూర్య గారు. సో ట్రైన్ 2:30 కంటే నేను 1:30కైనా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా ఎర్లీగానే లేచాను మార్నింగ్. సో ఇంకా లెగిచి మమ్మీ వేడివేడిగా టీ పెట్టేసింది, తాగేసి. అండ్ ఇంక ఇక్కడ మమ్మీ పూజ కోసం అంతా రెడీ చేసుకుంటుందన్నమాట. ఇంకా మమ్మీ పూజ చేసుకుంటుంది, ఈలోగా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి దోశ, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, ఇంకా అల్లం పికిల్ అనమాట. సో అన్నీ కూడా సూపర్ కాంబినేషన్స్. అండ్ నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వకుండానే బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉన్నా, వెళ్ళే ముందు ఫ్రెష్ అప్ అవుదాం కదా అని చెప్పేసి. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను, ఈలోగా కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకున్నా అనమాట. ఎందుకనో నాకు బిఫోర్ డే అంతా కొంచెం ఎండలో తిరిగాను కదా, కొంచెం ఫేస్ ట్యాన్ అయిపోయిందేమో అన్నట్టు అనిపించింది. సో అందుకనే ఇంకా కొంచెం శనగపిండి ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. సో ఎన్ని కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉన్నివ్వండి, ఏమైనా కానివ్వండి, బట్ ఇలా శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మాత్రం వచ్చే ఆ ఇన్స్టెంట్ రిజల్టే వేరనమాట. సో ఇంకా శనగపిండిలో కొంచెం బియ్యపిండి, లేదంటే ఇంకా అలోవెరా, లేదు అంటే మిల్క్, అది కూడా కాదు అంటే కొంచెం టమాటా జ్యూస్ వేసుకొని ఫేస్ ప్యాక్ చేసుకుంటే చాలా ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఫేస్ ప్యాక్ డ్రై అయ్యేలోగా నేనైతే నా లగేజ్ సర్దేసుకుంటూ ఉన్నాను. సో ఒక ట్రాలీ అనమాట. సో ఈసారి కొంచెం బట్టలు ఎక్కువే తెచ్చుకున్నాను, 5 days ఉన్నాను కదా, ఎప్పుడు 2 or 3 days ఉంటాను. ఈసారి 5 days ఉన్నా కొంచెం లగేజ్ ఎక్కువనే తెచ్చుకున్నాను అనమాట. సో వెళ్ళేటప్పుడు ప్యాకింగ్, వచ్చేటప్పుడు ప్యాకింగ్, మళ్ళీ వెళ్ళాక అన్ప్యాకింగ్. సో ఈ ప్యాకింగ్ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా, యాక్టివ్గా, హ్యాపీనెస్తో ప్యాక్ చేసుకుంటాం. రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళిపోతున్నాం కదా అని సాడ్నెస్తో ప్యాక్ చేసుకుంటాం. సో ఏదైనా అంతే, ఇంకా తప్పదు. అండ్ ఇంకా ఇక్కడ మమ్మీ అయితే నాకు కొన్ని ఇస్తుందనమాట. సో ఇంకా మమ్మీస్ అంటే తెలుసు కదా, వచ్చామంటే ఒట్టి చేతులతో పంపించరు, ఏవో ఒకటి ఇస్తూనే ఉంటారు. సో ఇలా మమ్మీ ఏంటంటే డైలీ దేవుడికి ప్రసాదంగా అటుకులు పెడతారనమాట. సో అటుకులన్నీ కూడా నా కోసం దాస్తుంది, ఎందుకంటే నేను పోహా ఎక్కువ చేస్తానన్నమాట. సూర్య గారికి పోహా అంటే చాలా ఇష్టం, అండ్ నాకు కూడా అలవాటు అయిపోయింది. సో వీక్లీ ట్వైస్ అయినా నేను బ్రేక్ఫాస్ట్కి పోహా ప్రిఫర్ చేస్తాను. సో అందుకే నేను వచ్చే వరకు కూడా ఈ అటుకులన్నీ కూడా దాస్తుంది నా కోసం. అండ్ ఇది ఇంకా చూసారా నా ఫేస్ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో, మామూలుగా ఉండదు. శనగపిండి ఫేస్ ప్యాక్ అంటే చెప్పాను కదా, చాలా ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చెప్తున్నా కదా, ప్యాక్ చేసుకుంటున్నా అనమాట అన్నీ ఒకటి. ఈలోగా అయితే ఇంకా శ్రీకృష్ణ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు? ఏయ్ ఎక్కడికి వెళ్ళావు? రోనక్కేది? ఓయ్ రోనక్కేదిరా? ఈసారి శ్రీకృష్ణ గడి మాటలు నేను బాగా మిస్ అవుతాను. డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి కొంచెం కబుర్లు చెప్తూ వెళ్ళేవాడు. అండ్ ఇది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనమాట. మమ్మీ అయితే దాల్ చేస్తుంది, అండ్ దాంతోపాటు ఇలా దొండకాయ ఫ్రై అనమాట. సో ఆ రోజు వెన్స్డే కదా, వెన్స్డే మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ తినరు, సో ఓన్లీ వెజ్జే అనమాట. సో దాంతోపాటు మిరపచారు కూడా చేసింది, నెల్లూరు స్పెషల్. ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మిరపచారు మీకు తెలుసో లేదో ఒక కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా రోని చూడండి, ఇక్కడ నాకైతే సెండ్ ఆఫ్ బాయ్ చెప్పేస్తుంది. ఇంక నేను స్టార్ట్ అయిపోయాను అనమాట స్టేషన్కి వెళ్ళిపోదామని. సో ఇంకా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మమ్మీ కూడా కిందకు వచ్చేసింది. మా డాడీ లేరు, అప్పుడు వర్క్ దగ్గరికి వెళ్ళారు, సో కొంచెం దూరంగా ఉన్నారు. నేను వెళ్ళే టైంకి ఇంకా ఆయన రాలేకపోయారు. సరే అని చెప్పేసి ఇంకా నేను హరియే వెళ్తున్నాం అనమాట. సో మా మమ్మీ కూడా వస్తాననింది, ఫస్ట్ రాననింది, బైక్ మీద వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇంకా వస్తాననింది. ఇంక అందుకు మమ్మీ నేను హరి ముగ్గురం వెళ్తున్నాం అనమాట. ఈసారి మమ్మీ నన్ను నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్ దాకా వస్తుందంట.
సో మొత్తానికి నా 5 డేస్ ఆఫ్ లీవ్ అయిపోయిందనమాట. సో వచ్చేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తో 5 డేస్ ఉంటా నేను అని చెప్పేసి వస్తాను కదా. 5 డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోద్ది అసలు. వైజాగ్ వెళ్తే ఇంట్లో ఉన్నదానికన్నా అటు ఇటు తిరిగి పెండింగ్ వర్క్స్ ఉన్నవి చేసుకోవడానికే సగం టైం అయిపోతుంది అనమాట. అసలు ఇంట్లో ఎక్కువ ఉన్నట్టుగానే అనిపించదు. బట్ అంతే, 5 డేస్ ఉన్నా, 10 డేస్ ఉన్నా, 2 వీక్స్ ఉన్నా, 1 వీక్ ఉన్నా, 1 మంత్ ఉన్నా ఎంతైనా తప్పదు. ఎప్పటికైనా సరే తిరిగి మన ప్లేస్కి మనం వెళ్ళాల్సిందే. పెళ్ళయ్యాక అంతే కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి మనం గెస్ట్స్ అంతే. సో ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఆ రోజు నేను వెళ్తుంది బస్కి అనమాట, ట్రైన్ కాదు. నేను మర్చిపోయి వందే భారత్ అని చెప్పేసాను. రీసెంట్గా ఒకసారి వెళ్ళొచ్చాను వైజాగ్కి, అప్పుడు నేను వందే భారత్లో రిటర్న్ వచ్చాను. సో మర్చిపోయి నేను మీకు వందే భారత్కి వెళ్తున్నా అని చెప్పాను, కాదు బస్కి వెళ్తున్నా. సో బస్ ఆ రోజు నాకు 4 o'clockకే అనమాట బస్ కూడా నాకు బుక్ చేశారు సూర్య గారు. సో ఏమనుకోకండి, కన్ఫ్యూజ్ అయ్యి ట్రైన్ అని చెప్పేశాను. అండ్ ఇదంతా తెన్నిటి పార్క్ రోడ్ అనమాట. సో ఆ గట్టు ఉంది కదా, ఎప్పుడు ఆ గట్టు మీద కూర్చొని చాయ్ తాగుతూ అలా సన్సెట్ అది చూస్తూ ఉండేవాళ్ళం. ఇంకా నా ఫ్రెండ్ హర్షిత, నేను మేమందరం అక్కడే కూర్చొని ఎక్కువ చిట్చాట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో ఈ రోడ్డుతో ఆ గట్టుతో చాలా చాలా మెమరీస్ ఉంటాయి. అండ్ ఇంకా ఈ నెయిల్ పెయింట్ చూసారా, లాస్ట్ వ్లాగ్లో చూపించాను. రోహిణి నాకు ఈ నెయిల్ పెయింట్ వేసింది. కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా, భలే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫైనల్లీ బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట. సో నా బోర్డింగ్ పాయింట్ ఎక్కడంటే ఎంవిపి సర్కిల్ ఉంది కదా, ఏఎస్ రాజా కాలేజ్ అక్కడే అనమాట. సో నేను ఇంకా బస్ లేట్గా వస్తుంది అనుకున్నాను. మేము 15 minutes ఎర్లీగానే వెళ్ళాం, కానీ నేను ఎలా వెళ్ళగానే అలా బస్సు వచ్చేసింది. అసలు ఇంకా అక్కడ మమ్మీ వాళ్ళతో మాట్లాడడానికే అవ్వలేదు. సో ఇంకా బస్సు అయితే ఎక్కేసా. సో ఇంకైతే గోయింగ్ బ్యాక్ టు ద హైదరాబాద్, అండ్ దాట్ వాజ్ అబౌట్ మై వైజాగ్ ట్రిప్ అనమాట. హోప్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టు అనుకుంటాను. సో మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.